ఇప్పుడు రాష్ట్ర పార్టీకే బాస్. ఇందూరు ఇలాఖా నుండి బీసీ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్ష స్థాయికి చేరుకున్నారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏ బాధ్యత అప్పగించినా తన మార్క్ చూపించారు. అందుకే అధిష్టానం దృష్టిలో పడ్డారు. రాష్ట్ర పార్టీలో అత్యున్నత స్థానాన్ని దక్కించుకున్నారు. పార్టీ అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు పీసీసీ చీఫ్ గాను తన స్టైల్లో ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వ బండిని సీఎం రేవంత్ నడిపిస్తుంటే అంతే దూకుడుగా పార్టీ బండిని నడిపిస్తోన్న మహేష్ కుమార్ గౌడ్ కు టీవీ9 సాదర స్వాగతం పలుకుతోంది. వెల్కమ్ మహేష్ కుమార్ గౌడ్. వాట్ తెలంగాణ థింగ్స్ టుడే 2024లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ గారు, వెల్కమ్ టు టీవీ9 స్టూడియో. 1 year పూర్తి చేసుకున్నారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక 1 year అనేది చిన్న విషయమేం కాదు, కానీ ఈ 1 yearలో ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మీదే అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అంగీకరిస్తారా? ఇది ముమ్మాటికి ప్రతిపక్షాలు చేస్తున్నట్టు ప్రచారం. సరే, మీరు అన్నట్టుగా కొంత కార్యకర్తల్లో మేము అనుకున్నంత మాకు పదవులు రాలేదనో ఆ ఒక నిరాశ నిస్పృహ తప్ప ఓవరాల్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. దానికి రకరకాల కారణాలు. ఒకటంటే 10 ఏళ్ల పాలన మనం చూసినప్పుడు, నేను చాలామందికి అదే చెప్తూ ఉంటాను, 10 ఏళ్ల పాలనలో తీరుతెన్నులతో పాటు ఈ సంవత్సరంలో జరిగినటువంటి పాలన తీరుతెన్నులతో బేరీ చేసుకోవాలి. బేరీ చేసుకున్నప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు 10 ఏళ్ల పాలన అయింది, మేము కొత్త వచ్చాము కూడా చాలామంది ఆ 10 ఏళ్ల పాలన మర్చిపోయి ఉంటారు. ఇది మేము గుర్తు చేసిన సంఘటనలు చాలా చెప్తూ పోతుంటే ఆ పాలన కన్నా ఈ పాలన చాలా బేషు అని. కారణం ఏంటంటే విధ్వంసకరమైన పాలన జరిగింది 10 ఏళ్ళు. మనం చూసాం, నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నీళ్ల పేరిట చేసిన మోసం మనం చూసాం. లక్షల కోట్ల రూపాయలు వృధాగా గోదావరి, కృష్ణానదిలో పోసినట్టు సందర్భం. ఇది ప్రజల సొత్తు. ఆ ప్రజల సొత్తును నీళ్ళలో పోసారు. నిధులు ఏ విధంగా నిర్వహించారో చూసాం. నియామకాల విషయానికి వచ్చినప్పుడు ఏదైతే నియామాల కోసం ప్రాణాలు అర్పించి తెలంగాణ కావాలనుకున్నారో ఆ నియామకాలు అనేవి కేసీఆర్ కుటుంబానికే పరిమితమే తప్ప కేసీఆర్ కుటుంబం బయటకు రాలేకపోయినాయి. 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 50,000 మాత్రమే. మేము ఒక సంవత్సరంలో అంటే 11 నెలలకే 50,000 ఇచ్చాం. ఒక సంవత్సరంలో 56,000 పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చినామంటే సగటున వారు సంవత్సరానికి 5,000 ఇస్తే మేము నెలకు 5,000 ఇచ్చినాం. ఇంకెక్కడ నిరాశ నిస్పృహలు ఉంటాయి? రైతుల్ని ఆదుకున్నాము. రైతు బంధు వారు 10 ఏళ్లలో ఎంత తెచ్చారో మేము ఒక సంవత్సరం ఇవ్వగలిగినాం. 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేయగలిగినాము. రైతు బంధు సజావగలుగుతున్నాము. ఇవాళ మహిళలు సంవత్సరం లోపల 1,25,00,000 మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారంటే ఇది దేశ చరిత్రలో ఒక మంచి అధ్యాయం. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇవన్నీ చెప్పే మీరు అధికారంలోకి వచ్చారు, ఏడాది పూర్తి చేసుకున్నారు. కానీ ఈరోజు సగటు ప్రజానికంలో ఉన్నటువంటి అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో అద్భుతం చేస్తుంది అని చెప్పి ఫీల్ అయ్యాం, కానీ ఏవీ జరగటం లేదు. పైపెచ్చు ఇందిరమ్మ రాజ్యం అంటే అది చివరికి మమ్మల్నే కబళించేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయం సామాన్యులకు పోతుంది. ఇది నిజం కాదంటారా? కాదు, అంటే ఇప్పుడు మీరు కొంత అపోహలకు పోయి, ఇప్పుడు హైదరా మూసీ వల్ల ప్రతిపక్షాలు చేసిన ప్రచారం కొంత నమ్మి మాకేదో జరిగిపోయిందని అపోహలకు ప్రజలు పోయినారు. కానీ స్లోగా నెమ్మదిగా అది కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఓవరాల్గా రాష్ట్రంలో సంవత్సర పాలన చూసుకున్నప్పుడు ఇది గత పాలన కన్నా చాలా బేసిక్గా ఉంది. మేము 6 గ్యారెంటీలు పలు అంశాలు దాదాపు ఒక స్పష్టమైనటువంటి అంశం, ఈ ఏడాదిలో రేవంత్ ప్రభుత్వం ఇది సాధించింది అని చెప్పుకునేటువంటి ఒక అంశం చెప్పగలుగుతారా? చాలా ఉన్నాయి, ఒక అంశం కాదు. నేను చాలా అంశాలు మొదటిది బస్సు. ఇది దేశంలోనే చరిత్రకు నిర్ణయం. 1,25,00,000 మంది మహిళలు ఉచితంగా బస్సు ఉపయోగించుకోవడం కాకుండా ఇవాళ కిషన్ రెడ్డి గారు, బండి సంఘ్ ఇంత చెప్తారు, 1,300 చిల్లరకి సిలిండర్ వస్తూ ఉంది, మనకి 500కి ఇవ్వగలుగుతున్నాము. ఆ 800 ఎవరు ఇస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. నయా పైసా కన్సెషన్ లేదు దాంట్లో. ఇది రెండవది ఆరోగ్యశ్రీ 108, 104 ఇవన్నీ సేవలు రద్దు చేశారు గత ప్రభుత్వంలో. ఇలా ఆరోగ్యం, బీదవాడికి ఆరోగ్యం సమస్య వస్తే 10 లక్షల వరకు
ఇన్సూరెన్స్ ఇచ్చి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్న సందర్భం. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నుంచి ఇవాళ హైదరాబాద్ నిమ్స్, గాంధీ, ఉస్మానియా వరకు సదుపాయాలు మెరుగుపరిచి నాణ్యమైనటువంటి సదుపాయాలు, వైద్య సదుపాయాలు ఇస్తూ ఉన్నాం. విద్యాపరంగా విద్యని అటకెక్కించిన ఘనత కేసీఆర్ గారిది. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దాదాపు 35 ఇచ్చినాం. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చి 120 కోట్లు దాంట్లో పెడతా ఉన్నాం. స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఏఐని దేశంలో అన్నిటికన్నా ముందుగా ఇక్కడ ప్రవేశపెట్టగలిగినాం. పారిశ్రామికంగా కొన్ని వేల కోట్ల రూపాయల అగ్రిమెంటు దావోస్లు జరిగినాయి. ఇలా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ తక్కువైంది? 10 ఏళ్లలో ప్రభుత్వపరమైనటువంటి మనం చేసి చూపిస్తా ఉన్నాము. అంతకంటే ముందు పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీదే ఫోకస్ పెడితే, మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్. కానీ ఆయన కేవలం ఒక రిమోట్ కంట్రోల్తో నడుస్తున్నటువంటి వ్యక్తి. ఆ రిమోట్ రేవంత్ చేతిలోనే ఉంది అంటారు కాదా? కాంగ్రెస్ పార్టీలో ఎవరికి రిమోట్ కారు. సలహాలు, సూచనలు ఎవరికని ఇవ్వచ్చు. ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. అవసరం అనుకున్నట్టు పార్టీ పరంగా మేము సలహాలు, సూచనలు వారికి ఇస్తూ ఉంటాము. రేవంత్ రెడ్డి గారు కూడా పీసీసీలో అవసరం అనుకున్నప్పుడు సలహాలు, సూచనల వెరవడి మాకు ఎప్పుడు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి జై కొట్టడం తప్ప చాలా పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? కొంతమంది అపోలో అట్లా ఉంటే ఉండొచ్చు. నాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది మంచి సౌహృద్యం. ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉంది. కొందరు కోరుకునే విధంగా నేను రేవంత్ రెడ్డి రోజు పోరాడుతూ పోతే ప్రజలు ఏమనుకుంటారు? మమ్మల్ని ప్రజలు ఏ ఆశలు, ఏ ఆకాంక్షలతో మాకు అధికారం కట్టబెట్టినారో ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు మేము బహిరంగ వేదికల మీద చెప్పలేకపోవచ్చు, కానీ కనీసం 4 గోడల మధ్యలో అయినా సరే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కొన్ని ప్రజలకి ఆమోదం లేనటువంటి అంశాలు, ప్రజామోదం పొందనటువంటి అంశాలు ఉన్నాయి అన్న విషయాన్ని కనీసం చెప్తున్నారు. 4 గోడల మధ్య చర్చ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగితే ఎత్తి చూపే అవసరం పీసీసీ అధ్యక్షుడు ఉంటుంది. ఆ స్థైర్యం, ధైర్యం కూడా ఉంది. చెప్పే పరిస్థితి చెప్తాం. ఆయన కూడా వింటారు. రేవంత్ రెడ్డి గారితో నేను 3.5 సంవత్సరాలు ఆయన అధ్యక్షుడిగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశాను. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మొండిగా వివరించిన తెల్లారేసరికి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఒక మెట్టు దిగి ఇదే రకంగా చేద్దామని అలవాటు ఆయనకు ఉన్నది. చాలామంది అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే పీసీ ప్రెసిడెంట్ గారు చేస్తూ ఉన్నారని. సరే, అది అపోహ మాత్రమే. నాకు దాంట్లో నష్టం లేదు. కానీ ఒక పీసీసీ అధ్యక్షుడిగా నేను ఏఎస్సీకి జవాబుదారీ. ఆ దశగా పోతూ ఉంటాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఏఎస్సీకి జవాబుదారీ. ఒక్కటి మాత్రం వాస్తవం, అటు ప్రభుత్వం ఇటు పార్టీ రెండు మంచిగా నడవాలనుకున్నప్పుడు సయోధ్య అవసరం. ఆ సయోధ్య మాత్రం మంచి సయోధ్యం మా మధ్యన ఉంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎవరు రిమోట్ కారు. ఇది అపోహ, ప్రచారం మాత్రమే. నివురుగప్ప నిప్పుల పార్టీలో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది అనేటువంటి మాట నిజం కాదా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ వ్యవహారం అంతా కూడా ఒక కోల్డ్ వార్కి ఒక సంకేతంలా కనబడుతోంది. అంతర్గతంగా పార్టీలో చాలామంది రగిలిపోతున్నారు అంటున్నారు కదా? దీంట్లో మీరన్న దాంట్లో ఒక 3 నుంచి 5% మంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఏదో ఊహించి మాకేదో వస్తుందని ఊహించి పరిస్థితుల వల్ల రాలేకపోతే కొంత నిరాశ, నిరుత్సాహం ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఇవాళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ మేమందరం కూడా కలిసికట్టుగా మోతా ఉన్నాం. మా ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యము ప్రజలు మనకు అధికారం కట్టబెట్టినప్పుడు మన మధ్య తగులు పెట్టుకోవడం కాదు, ప్రజలు ఆశించిన మేరకు ప్రభుత్వ పాలన జరగాలి. ఆ దశగానే నేను ముఖ్యమంత్రితో మాట్లాడినా, మంత్రులతో మాట్లాడినా, ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేసుకున్నప్పుడు కూడా ఇదే మాట చెప్తూ ఉంటాను. ప్రజలు మనల్ని ఏది కోరి అధికారంలోకి తీసుకొచ్చినారు? ఆనాడు క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ని పక్కన మాకు అధికారం తీసుకొచ్చినారు కాబట్టి దాన్ని వమ్ము చేయకుండా మేము కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు పోవాల్సిన బాధ్యత మా ఉంది. ప్రజలు ఆ బాధ్యత మాది పెట్టినారు. అదే దశగా పోతా ఉన్నాం. చిన్న చితకర సమస్యలు ప్రతి దాంట్లో ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఏ పార్టీలు లేదు. అవసరం అనుకున్నప్పుడు సైద్ధాంతిక పరంగా మాది మేము విమర్శించుకుంటాము, దాన్ని ఆలోచన చేస్తాము, అవసరం మేరకు మార్పులు చేర్పులు చేసుకుంటాము. బట్ అవసరం వచ్చుకున్నప్పుడు ప్రతి కార్యకర్త ఒకటిగా నిలబడి ఎదురుపై దాడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అది కాంగ్రెస్లో ఉన్నట్టు నైజం, గొప్పతనం కూడా. కానీ కాంగ్రెస్ వ్యవహారం వేరు, రేవంత్ కాంగ్రెస్ వ్యవహారం వేరు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. నిజంగా ఆ తేడా ఒక పార్టీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా మీరు అంగీకరిస్తారా? అంటే రేవంత్ కాంగ్రెస్ అనే మాట ఎక్కడొస్తుంది ఇక్కడ? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే 2017లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాడో ఆనాడు ఈజ్ ఎ ప్యూర్ కాంగ్రెస్ మ్యాన్, పరిపూర్ణమైన కాంగ్రెస్ వాదిగానే ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఇంకా రేవంత్ కాంగ్రెస్, మహేష్ కాంగ్రెస్, ఉత్తమ్ రెడ్డి కాంగ్రెస్ అనేది మాటే ఉండదు ఇక్కడ. ఒకసారి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే లాంటి ఒక సీనియర్ మోస్ట్ లీడరు,
పార్టీని 2 సార్లు అధికారంలో తీసుకొచ్చినటువంటి ఒక పిసిసి ప్రెసిడెంట్ రిప్రజెంట్ చేసినటువంటి జిల్లా నుంచి మీరు కూడా ఉన్నారు. ఎస్, ఈరోజు అంత క్రూషియల్ పొజిషన్లో ఉన్నటువంటి మీరు పార్టీలో జరుగుతున్న వ్యవహారాల్ని కనీసం కార్యకర్తల పక్షాన మీరు వినిపించడం లేదా? కనీసం మీకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా పార్టీలో లేదా? ప్రెసిడెంట్గా మీకే అంటే ఏమంటారు? పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. నేను పీసీ అధ్యక్షుడు 3 నెలలు, మన 6 తారీఖుకి అన్నీ చక్కబెడతా ఉన్నాము. ఎక్కడ ఎవరు జోక్యం చేసినా సలహాలు సూచనల వరకే తీసుకుంటాము. నిర్ణయం వచ్చినప్పుడు పార్టీకి ఏది లాభం అవుతుందో ఆ నిర్ణయం తీసుకుని ఏమాత్రం వెనక్కిపోం. అది రేవంత్ రెడ్డి గారికి చెప్పడమైనా, మంత్రులకు చెప్పడమైనా నిర్మమాటంగా నిక్కచ్చిగా చెప్పే అలవాటు నాకున్నది. అది చెప్తా ఉన్నాం. దానివల్లే పార్టీని, ప్రభుత్వాన్ని ఒక జోడెద్దులాగా ముందుకు తీసుకుపోగలుగుతాం. వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వ్యక్తిగతమైనటువంటి కామెంట్స్ చేసిన కొండా సురేఖ లాంటి మంత్రి మీద కూడా పార్టీ పరమైనటువంటి చర్యలు కానీ కమెంట్స్ కానీ లోపించటం, ఇది మీ స్వేచ్ఛకి సంకేతమా కాదా అంటే ఏమంటారు? సురేఖ విషయానికి వచ్చినప్పుడు లోతుగా ఆలోచించాలి. సురేఖ ఆ రకంగా మాట్లాడడం తప్పు. తక్షణమే వెనక్కి తీసుకోవాలని అర్ధరాత్రి పూట ఆవిడని నిద్రలేపి చెప్పింది నేను. తెల్లారి ఆవిడ ప్రెస్ పెట్టి ఆ మాటలు వెనక్కి తీసుకున్నట్టు సందర్భం. బట్ ఒక్కటిక్కడ సురేఖ గారు మాట్లాడటానికి ఆ అవసరం ఎందుకు వచ్చింది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎక్కడో దుబాయ్ నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ నడుపుతూ ఎక్కడో 4-5 ఏళ్ల కింద జరిగిన సంభాషణ, సురేఖ బంధువు మీద జరిగిన సంభాషణ తీసుకొచ్చి బయటపెట్టి ఆవిడని బజార్కిచ్చడం, ఆ బాధలో ఆ నొప్పితో ఆమె మాట్లాడడం తప్పైనా ఆ రకంగా మాట్లాడినప్పుడు లోతుగా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకు ఆవిడ ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది? అయినప్పటికీ ఎవరి మీద ఆ రకంగా సినిమా పరిశ్రమలో రకరకాలైనటువంటి సమస్యలు, అందుకే చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టే అది ఏఎస్సీ నేషనల్ దృష్టి కూడా పోయింది. కాబట్టి సురేఖ గారు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పడం జరిగింది. నేను కూడా క్రమశిక్షణ చర్యలు ఎందుకు లోపించాయి ఉండవా పార్టీ పరంగా? ఆ క్రమశిక్షణ తీసుకునే ముందు టోటల్ ఎపిసోడ్ను స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. టోటల్ ఎపిసోడ్ స్టడీ చేసిన నేను ఆనాడున్న పరిస్థితిలో ఆవిడతో క్షమాపణలు చెప్పించడమే కాకుండా నేను కూడా ఒక అప్పీల్ చేయడం జరిగింది సినిమా ఇండస్ట్రీకి. ఇరువైపున ఉన్నవారు మహిళలే. ఒక మహిళని కేటీఆర్ కించపరిచే విధంగా వివరించడం వల్ల ఈ మహిళ ఇంకో మహిళ మీద మాట్లాడడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ని 2 మహిళలుగా చూసి దీన్ని మన్నించాల్సి కోరినప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా శాంతించింది, ఆ పరిస్థితిని అర్థం చేసుకుంది. సరే, వాళ్ళు కోర్టుకు పోయినారు, వాళ్ళకి హక్కు ఉంది, కోర్టుకు పోయినారు, కోర్టులో కేసు కూడా పెండింగ్లో ఉంది. ఇదొకటే కాదు, పార్టీ పరంగా ఆలోచించుకుంటే మాదిగ వ్యవహారానికి సంబంధించి కూడా జాతీయ స్థాయిలో ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది. సుప్రీంకోర్టు సైతం ఓకే అంది. కేంద్ర ప్రభుత్వం సైతం వర్గీకరణకి అనుకూలంగా చర్యలు తీసుకుంటున్న సందర్భంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులే మళ్ళీ మాలలను రెచ్చగొట్టే విధంగా మాలలతో కలిసి బహిరంగ సభలు పెడుతూ ఉంటే కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమీ చేయలేరు, అంతేనా? సో మాల నాయకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు మేము మా జాతి నుంచి వస్తున్నటువంటి కొంత వ్యతిరేకతని సరి చేసుకోవడానికో, వాళ్ళని కప్పుచ్చడానికో, వాళ్ళు అడుగుతున్న రైట్స్ను ప్రతిబింబించుకు మీటింగ్లు పెట్టుకుంటామనే మాట చెప్పడం జరిగింది. ఇవాళ ఏదైనా అంతిమ నిర్ణయం ఏఐసిసి తీసుకుంది, తర్వాత సుప్రీంకోర్టు తీసుకుంది, అదే ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ ఇంప్లిమెంట్ అయ్యే లోపల మా సలహాలు, మా సూచనలు కూడా తీసుకొని అన్నప్పుడు ఎవరు వారి జాతి కోసం మీటింగ్లు పెట్టుకుంటే తప్పు లేదని అనుకునే వల్ల నేనున్నాను. కాబట్టి అక్కడ మాల విషయంలో మీటింగ్లో పెట్టుకుంటే మందకృష్ణ గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి అడిగినటువంటి మాట అది. ప్రభుత్వం ఒక నిర్ణయం చెప్తుంది, పార్టీ మరో మాట మాట్లాడుతుంది. ఏంటి వ్యవహారం? మందకృష్ణ గారు పరిపూర్ణంగా అర్థం చేసుకోకపోవచ్చు. వివేక్ గారు చెప్పింది కూడా అంతిమంగా కేంద్రము, సుప్రీంకోర్టు నిర్ణయం లోబడే ఉంటాము. కానీ కొన్ని దాంట్లో మార్పులు చేర్పులు కావాలని మా జాతి అడుగుతూ ఉంది. కాబట్టి మేము మీటింగ్లు పెట్టుకున్న మాట చెప్పడం జరిగింది. ఎవరి జాతి కోసం వారు మీటింగ్లు పెట్టుకోవచ్చు. కానీ ఒక జాతి ఇంకొక జాతి గురించి చెడు మాట్లాడితే దూషిస్తాను, దాది తప్పు. అది కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. అది సురేఖ విషయంలో వర్తిస్తుంది, నిన్నగాక మొన్న మాట్లాడిన శంకర్ విషయంలో కూడా వర్తిస్తుంది. అదే విషయం శంకర్ విషయంలో కూడా డెఫినెట్గా ఎమ్మెల్యే శంకర్ గారు మరొక సామాజిక వర్గానికి కించపరిచేలా మాట్లాడినారు. మళ్ళీ మన్నాడు విత్డ్రా చేసుకోవడం అంటే పార్టీకి ఒక లైను లెంగ్త్ ఏముండదా? నేను నిన్న మీరు చూస్తుండే ప్రెస్లో చెప్పినాను. అది మా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు. ఒకసారి మనం బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. గతంలో మాదిరిగా మీరు ఇష్టరాజ్యంగా మాట్లాడితే నడవదు. ఇక ముందు ఎవరు మాట్లాడినా కఠినంగా పీసీసీ వ్యవహరిస్తున్నమాట నిన్న నేను స్పష్టంగా ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. శంకర్కి కూడా ఆఖరి వార్నింగ్ ఇచ్చే చెప్పాం. ఇక ముందు అలాంటి జరిగితే తక్షణంగా చర్యలు ఉంటాయి. ఇది అందరికీ వర్తిస్తుంది. రేపు మంత్రులకు వర్తిస్తుంది, ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది, చిన్నసాటి కాంగ్రెస్ కార్యకర్త కూడా వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ జాతి అని, ఏ కులం అని ఇంకో కులం గారి గురించి మాట్లాడితే సహించదు, దాన్ని సమర్థించదు.
దీని విషయంలో కఠినంగా ఉంటానన్నమాట నిన్న ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు ఇప్పుడున్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే మీకు మీ మీదే ఒక రకమైన ఫీలింగ్, మనము వెపన్ లేనటువంటి ఒక యుద్ధం చేస్తున్నాము అనేటువంటి ఒక ఫీల్ మీకు అనిపించట్లేదా? ఈరోజు ఒక ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళేటువంటి పరిస్థితి, లేకపోతే చర్యలు తీసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయామనేటువంటి ఒక పరిస్థితి మీకు అనిపిస్తుందా? ఎందుకు అనిపిస్తుంది? ఎక్కడ మేము ఆయుధం లేకుండా హెచ్చరిస్తున్నారు తప్ప ఏ చర్యలు తీసుకోలేరు కదా మీరు. ఇప్పుడు ఎకాఎకిన ఉన్న ఫలంగా చర్యలు తీసుకోలేము. మర్డర్ చేసిన వాడికి కూడా ట్రయల్స్ నడుస్తాయి. మనం తప్పు మాట్లాడినప్పుడు హెచ్చరిస్తాము, ఒకసారి రెండుసార్లు అవకాశం ఇస్తాము, మూడోసారి వెయిట్ పడుతుంది. దానిలో డెఫినెట్గా ఉండదు. పీసీసీ విషయంలో, అందులోనూ క్రమశిక్షణ విషయంలో మహేష్ గౌడ్ అనేవాడు ఎక్కడ కాంప్రమైజ్ కాడు. అది ఎంతటి పెద్దవాడైనా తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదనే మాట నేను బాటంగానే చెప్తా ఉన్నాను. నేను సిఎల్పి మీటింగ్లో చెప్పినాను ఈ మాట, పీసీసీ కార్యవర్గ సమావేశంలో చెప్పినాను. ఎవరైనా గీత దాటితే వేటు తప్పదు. 1-2 మార్లు అవకాశం ఉంటుంది, మూడోసారి వేటు తప్పదు. అది పార్టీ సిద్ధాంతం, పార్టీ ప్రణాళిక. చేరికలకు సంబంధించి ఎన్నికల ముందు మీరు మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు ఎన్నికల తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఒక స్పష్టమైన తేడా కనబడుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే చేరికల్ని ప్రోత్సహించడమేనా అంటే ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం నంబర్ 1. కానీ ఆ పార్టీ ఈరోజు 9 మందిని ఎందుకు రాజీనామాలు చేయించకుండానే ఎందుకు చేర్చుకుందో కూడా చెప్తాను. ఆనాడు కేసీఆర్ గారు పార్టీలో చేర్చుకున్నప్పుడు సందర్భం వేరు. వారికి పరిపూర్ణమైన మెజారిటీ ఉండి కూడా మా పార్టీని బలహీనపరచాలని ఎమ్మెల్యేని లోబరుచుకొని లొంగదీసుకొని బెదిరింపులకు పాల్పడి చేర్చుకున్నారు. అదొక అంశం. ఇవాళ మా పార్టీలో ఎందుకు చేరినారు? మాకు 63 సీట్లు ఇచ్చినారు. అరకొర మెజారిటీతో మాకు ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తెల్లారి నుండే టీఆర్ఎస్ బీజేపీ ఒకటై కూడబలుపుకొని ఈ ప్రభుత్వాన్ని పడేస్తాము, త్వరలో రాష్ట్రపతి పాలన, త్వరలో గవర్నర్ పాలన, రేవంత్ రెడ్డి గారిని దించేస్తాము, ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడున్న ఎమ్మెల్యేలు, మేము ఎమ్మెల్యేలుగా మీ పార్టీలో ఉన్నాం కాబట్టి మా బలం చూసుకొని మీరు ఈ రకమైన ఆరోపణలు, ఈ రకమైన బెదిరింపులు పాల్పడుతున్నారు. 63 మందే ఉన్నారు అనేటువంటి ఒక అభద్రతతో చేర్చుకోవడం అంటే మేమే అటుపోతామని, దాన్ని కూడా పార్టీ ఫిరాయింపులే అంటారు కదా. ఫిరాయింపు అయినప్పటికీ కూడా ఆ ఫిరాయింపుకి ఈ ఫిరాయింపుకి తేడా ఉంది. బలం చూసుకొని మీరు బెదిరింపులు పాల్పడుతున్నారు కాబట్టి మేమే అటుపోతామని ఇక్కడికి వచ్చినారు. నిజంగా కూడా మాకు పరిపూర్ణ మెజార్టీ ఇచ్చిండుంటే ఏం అవసరం లేకుండే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలుస్తామని, రాష్ట్రపతి తీసుకొస్తామని బెదిరింపు పాడినప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అవుతా ఉంటే మనం వద్దని ఎలా అంటాము? ప్రభుత్వం కూడా 5 ఏళ్ల కోసం ఎన్నికైన ప్రభుత్వం సజావుగా నడపాలనుకున్నాం. మహేష్ గారు కొద్దిగా వెనకెళ్దాం. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ రోజు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు ఉద్దేశించి చేసినటువంటి మాటలు, కామెంట్స్ చూస్తుంటే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తారా, ఇంత నీచానికి పాల్పడతారా, ఇంత ఘోరంగా వ్యవహరిస్తుందా కేసీఆర్ గారు అన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు చేసిన పనికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనికి తేడా ఏంటి? తేడా చెప్పారు కదా. ఆనాడు అంటే నెంబర్ తక్కువ ఉంది కాబట్టి చేర్చేసుకున్నారు. ఆనాడు అవసరం లేకున్నా చేర్చుకున్నారు. ఇవాళ మీ బెదిరింపులు, మీ బడాయింపులు ద్వారా ఎమ్మెల్యే స్వయంగా వచ్చి చేరతానన్నప్పుడు వాస్తవం కూడా ఇవాళ ప్రభుత్వం నడవాలి, సజావుగా నడవాలి. ఆ బెదిరింపులు బీజేపీ పరిస్థితి తెలుసు మనకి. బీజేపీ కేంద్రంలో ఏ రకంగా చేసింది, మహారాష్ట్రలో ఏ రకంగా చేసింది, కర్ణాటకలో ఏ రకంగా చేసింది, రాజస్థాన్లో ఏ రకంగా చేసింది, ఏ రకంగా ప్రభుత్వాలు దించింది చూస్తున్నాము. కాబట్టి పక్క పార్టీల నుంచి రాజీనామాలు చేయించకుండా ఫిరాయింపుల్ని ప్రోత్సహించి చేర్చుకోవడం అనేటువంటి వ్యవహారం ఏ రకంగా సమర్థనీయం అన్నది నా ప్రశ్న. కృష్ణ గారు, రాజకీయాల్లో అవసరాన్ని బట్టి కొన్ని ఒడిదొడుకు కొన్ని మాటలు మారుతుంటాయి. డెఫినెట్గా ఇవాళ సమకాల రాజకీయాల్లో మనం ఎంత నీతి నిజాయితీగా పాలన చేయాలన్నా ఎదుటివాడు మన మీద దాడి చేస్తూ అనవసరమైనటువంటి దాడి చేస్తున్నప్పుడు కొంత వెసులుబాటు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా ఇదే పని నిబంధనలకు విరుద్ధంగా కాకుండా నిబంధనల ప్రకారం రాజ్యాంగానికి లోబడి పార్టీ ఫిరాయింపులు అనేటువంటి అపప్రద రాకుండా రాజీనామాలు చేయించి ఎందుకు చేర్చుకోకూడదు? మీకు నిజంగా అంత బలమే ఉండి అధికారంలో మీ చేతిలో ఉండి నెక్స్ట్ 5 years మీ చేతిలోనే ఉంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ దశ కూడా ఆలోచిస్తాము. కానీ గతంలో చూసుకున్న పరిస్థితి అప్పటి చేరికలకి ఇప్పటి చేరికలకి వ్యత్యాసం చాలా ఉంది. అందుకోసమే కేసీఆర్ గారు చేసిన పనికి మహేష్ గారు చేస్తున్న పనికి తేడా లేదు. కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని, టీడీపీని బలహీనపరచాలని ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం నడపాలి కాబట్టి 5 ఏళ్ల కోసం మాకు అధికారం ఇస్తే మీరు 5 నెలల లోపల ప్రభుత్వాన్ని పడేస్తానంటే, ఆ ఎమ్మెల్యేలు వచ్చి మాకు మద్దతునిస్తానంటే మేము తీసుకోక
ఒక తప్పని కాదు పరిస్థితి. మహేష్ గారు, కేసీఆర్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని చేర్చుకున్నారు. Yes. ఈరోజు మీరు బలపడాలని ప్రత్యర్థులు చేసుకున్నారు. పెద్ద తేడా ప్రభుత్వం లేదు. నడవాలి కదా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటే కొంత వెసులుబాటు తీసుకొని ప్రభుత్వం నడవాలి కాబట్టి వారు వస్తే వారి మద్దతు తీసుకున్నాము. ఇది వాస్తవం. ఇది దీంట్లో ఈ అబద్ధాలు రకంగా నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారనే కేసీఆర్ గారిని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మీరు అదే పని చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఆనాడు అవకాశం ఎందుకు ఇచ్చినారు? 10 ఏళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా జరిగిందో మనం చూసాం. ఏ రకంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయో మనం చూసాం. ఏ రకంగా దోపిడీ జరిగిందో మనం చూసాం. నాకు తెలిసి చరిత్రలో, దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోపిడీకి పాల్పడిన రాజకీయ కుటుంబం ఏదైనా ఉందంటే కేసీఆర్ కుటుంబం. ఏ రకంగా దోపిడీ, ఎంత పెద్ద స్థాయిలో దోపిడీ జరిగిందో చూసాం. ప్రజలు విసికి వేసారిపోయి ఇంకా కేసీఆర్ని కంటిన్యూ చేస్తే ఈ రాష్ట్రం అమ్ముడుపోతుంది అనే ఉద్దేశంతోనే ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే నాయకత్వాన్ని నమ్మి ఇక్కడ ఉన్నటువంటి యువకులంటే పీసీ ప్రెసిడెంటు రేపు గవర్నమెంట్ వస్తే చక్కగా చేయలుతున్న ఒక నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. ఎక్కడ కూడా ప్రజల యొక్క ఆశల్ని, ప్రజల ఆకాంక్షల్ని వమ్ము చేయకుండా నడుపుతూ ఉన్నాము. అదే గత ప్రభుత్వం చూస్తే నియామకాల కోసము విద్యార్థులు బలిదానం చేస్తే కొన్ని వందల మంది వారిని పట్టించుకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకున్నారు తప్ప ఏనాడు కూడా ఉద్యోగాల గురించి ఆలోచించలే. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రభుత్వం వచ్చిన నెలలోపు ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెడితే నిన్నటి వరకు 7 తారీఖు వరకు 56,000 ఉద్యోగాలు ఇవ్వచ్చును. మరికొన్ని అడిగితే చేరికలకు సంబంధించి ఆ రోజు ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో చాలా వేగంగా చేరికలు మొదలయ్యాయి. ఒక 9 మంది వచ్చి చేరిపోయారు ఫాస్ట్గా. నాగేందరు లేకుంటే అప్పుడున్న కడియం శ్రీహరి ఇట్లాంటి సీనియర్లు అందరూ గబగబా వచ్చారు. అంతే, ఆ తర్వాత ఆగిపోయింది చేరికలు. ఎందుకని అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ టైంలో మనం చేరడం అనవసరం అనేటువంటి ఫీలింగ్ ఇప్పటికే ప్రతిపక్షాల్లో మొదలైందా? ప్రభుత్వం నడుస్తున్న తీరుకి చేరికలకి సంబంధం లేదు. మీకు తెలుసు, మేము 10 మంది చేరికల్ని చేర్చుకున్నాము. అక్కడ కొంత పాత తరం కొత్త తరానికి కొద్ది ఇబ్బందులు వస్తున్నమాట కూడా తెలుసు. నేను పీసీ అధ్యక్షుడిగా చాలా సందర్భంలో ఆ ఇబ్బందులు పడుతూ ఉన్నాను. పాత వారిని కొత్త వారితో కలెక్ట్ చేయడం, కొత్త వారు పాత వారిని ఎమిడింపడ చేసుకోవడం కొంత జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో ఏమి సజావుగా లేదు. కేసీఆర్ గారిని 39 సీట్లు ఆనాడు అధికారులను తీసుకెళ్ళిన 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఆయనకి ఇచ్చారు. వారు ప్రతిపక్ష హోదా నిర్వహించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేటీఆర్, హరీష్ రావుకు జవాబు చెప్పాలి. ఎందుకు కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కి పరిమితం చేసినారు? 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో వచ్చి మాట్లాడాల్సింది పోయి, మీ అనుభవాన్ని పంచుకోవాల్సింది పోయి, వర్షాలు బీభత్సం జరుగుతుంటే ప్రజలకు వచ్చి బరాయిసా ఇవ్వాల్సింది పోయి, ఎందుకు ఫామ్ హౌస్కి పరిమితమైన ఒక అంశం. ఇవాళ రెండో అంశం, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్న తీరు అసలు పస లేకుండా అధికారులకు పోయామని దించేసిన అక్కస్తో అసలు ఏమాత్రం సంబంధం లేని అసంబంధం ఉన్నటువంటి ఆరోపణలు చేసుకోవడం, ప్రజల్ని బమ్మిని తిమ్మి చేసి కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయడము, సోషల్ మీడియాని పరిపూర్ణంగా అనైతికంగా వాడడము, భారతదేశంలో ఉంటే కేసులు అవుతాయని సింగపూర్, దుబాయ్ నుంచి సోషల్ మీడియా వాడుతూ ప్రభుత్వం మీద రోజు అక్కసు కక్కుతూ ముందుకు పోతున్నట్టు సందర్భం. ఓకే, ప్రతిపక్షం ఉన్న తర్వాత ఖచ్చితంగా అధికార పార్టీ సహేతుకమైనటువంటి విమర్శ ఇచ్చుకోవాల్సింది. ఓకే, కానీ ఈ చేరికలకు సంబంధించిన విషయం తీసుకుంటే స్థానిక సంస్థలకి సంబంధించి చేరికలకే వస్తున్నా ఇప్పుడు చేరికలకు వస్తున్నా అక్కడ 3 ముక్కల ఆట నడుస్తూ ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం, కేటీఆర్ దించి కవిత అధికారం రావడం ఒక ప్రయత్నం, ఈ ఇద్దరి మధ్య గొడవ ఉంటే అదను కోసం వెయిట్ చేస్తున్నటువంటి హరీష్ రావు ఒక ప్రయత్నం. ఇవన్నీ చూసుకున్న ఎమ్మెల్యేలు ఈ పార్టీకి ఇంకా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. ఆ పార్టీలో 3 ముక్కలు అంటారు, మీ పార్టీలో 30 ముక్కలని విచారం ఉంది కదా. ఎన్నున్నా మేము ఒకటే తత్వం ఉంది, అక్కడ ఆ తత్వం లేదు. మేము మాకు ఎన్ని మాకు ముక్కలు అది కాదు మాది. మాకు ప్రజాస్వామ్య స్వేచ్ఛతో మాట్లాడుకుంటాం. ఇందాక మీ దగ్గరికి వెళ్ళిన జగ్గారెడ్డికి ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి మాట్లాడినారు. బట్ ఏదున్నా సైద్ధాంతిక పరంగా కొన్ని అంశాల మీద మాట్లాడుకున్న స్వేచ్ఛ మా పార్టీలో ఉంటుంది. మాట్లాడుకున్నా, కలిసి మళ్ళీ పనిచేసాం, అధికారంలోకి వచ్చాం. ఇక్కడ ముక్కలాట లేదు, ఇక్కడ అధికారం కోసం ముక్కలాట ఏం లేదు, మా కుటుంబ సభ్యులు తగాదా ఏం లేదు. ఇక్కడ అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. అక్కడ తగాదా చూసి ఎమ్మెల్యేలు ఈ పార్టీకి ఇంకా రాష్ట్రంలో భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ వచ్చే నాటి ఎన్నికల నాటికి రాజకీయ ముఖచిత్తులు ఉండబోదు అని తెలిసినట్టు ఎమ్మెల్యేలు మాతో టచ్లోకి వచ్చినారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఆన్ రికార్డ్ TV9 ద్వారా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా మిగిలరు, సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయ్యా కొడుకులు తప్ప ఎవరు ఉండరు అన్నది మీరు మీడియా సమావేశంలో చెప్పినటువంటి ఆయన నిజంగా అలాంటి వాతావరణం ఉందా? వాతావరణం ఉంది. నెంబర్ 2, చాలా మంది ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చూద్దాంలే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అప్పుడు చూసి అప్పుడు చేరొచ్చు అనేటువంటి ఒక ఫీల్లో ఉన్నారట. అవునా కాదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మేమే గెలుస్తాం, దానికి అనుమానం లేదు. ప్రభుత్వంలో ఉన్నాం,
ఇస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. కొంత మేము ప్రచారం కేసీఆర్ లాగా అంగు ఆర్బాటతో ప్రచారం చేసుకోకపోవచ్చు. 100 రూపాయలు స్కీమ్ ఇస్తే 20-30 రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భం గతంలో, ప్రజాధనాన్ని దుర్వినియోగం సందర్భం. మేము ఆ రకంగా చేసుకోకపోవచ్చు, అంగు ఆర్బాటం పోకపోవచ్చు. మా ముఖ్యమంత్రి ఆలోచన కూడా మనం పనులు చేసుకుంటూ పోతూ ఉంటే వెనక వాళ్ళు చూస్తూ ఉంటారు లేని ఒక ఆలోచన. ఆ ద్వారా కొంత మేము ప్రచారం వెనకబడి ఉండొచ్చు, కానీ ఫలాలు మాత్రం ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ఫలాలు ఇవ్వాల్సి ఉంది. ఎస్, మేము ఇచ్చిన వాగ్దానాల్లో కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఇచ్చి తీరుతాము. 4 ఏళ్ల నాటికి అన్ని ఫలాలు మేము 6 గ్యారంటీలు ఉన్నటువంటి పలు అంశాలని మీ 6 గ్యారంటీల అంశం మహారాష్ట్రలో కూడా చర్చకు వచ్చింది. మహారాష్ట్రలో స్వయంగా ప్రైమ్ మినిస్టరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలకి ఎవరు గ్యారంటీ అని చెప్పి మాట్లాడితే మహారాష్ట్ర ప్రజానికం కూడా కొంత ఆలోచనలో పడి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేసినట్టు భావించాల్సిన పరిస్థితి లేదా? 6 గ్యారంటీల ఫ్యాక్టర్ కాదు అక్కడ అధికారులు రావడానికి, మతము, కులము. గ్యారంటీల విషయానికి వస్తే ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన గ్యారంటీలు ఎటుపోయినాయి? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు. ఇవాళ 11 సంవత్సరాలు అయింది. 22 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా, ఎటుపోయినాయి ఉద్యోగాలు? ఉన్న ఉద్యోగాలు బీకేశారు. ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఆనాడు నెహ్రూ నుంచి మొదలుకొని మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని పీకేసినారు. ఇలా అదానీ అంబానీ పెంచడం తప్ప బీజేపీ హయాంలో జరిగింది ఏమిటి? ఏ బీదవానికి న్యాయం జరిగింది? మళ్ళీ మీరు అదే అంబానీని అదానీని పట్టుకొచ్చి వాళ్ళతో అచ్చుకుపుచ్చుకులాడే ప్రయత్నం చేశారు కదా. వ్యాపార రీత్యా తర్వాత నాలుగు ఖర్చుకుని లేదు వాళ్ళు ఇచ్చిన 100 కోట్లు మాకు అవసరం లేదు అని కూడా ఇచ్చేశారు. మేమేమంటున్నాం, అదానీ రాహుల్ గాంధీ చెప్పింది కూడా అదానీ ఏం బ్యాన్ లిస్టులో లేడు. బట్ న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటే ఏ రాష్ట్రమైనా ఒప్పుకుంటుంది. ఆయన చేసిన కొన్ని వ్యాపారాల్లో అదానికి అన్యాయంగా, అక్రమంగా మోడీ వెసులుబాటు వల్ల లాభం చేకూర్చింది. ఇది మనం కాదు, బయట ఉన్నట్టు సంస్థలు నిగ్గు తేల్చినాయి. దాని మీద చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నాం. తప్పేముంది? ఇప్పుడు దావోస్లో మేము విపక్షాల ట్రాప్ లో పడి 100 కోట్లు మళ్ళీ తిరిగి ఇచ్చేసారా? వచ్చిన గొడవని ప్రజల ఆలోచన మేరకు 100 కోట్లు అనేది ఆయన డొనేషన్ రూపంలో ఇచ్చినాం, అది వాపసు ఇచ్చినాం. ప్రజలు కోరుకున్నారు, ప్రజల ఆలోచన మీద వాపసు ఇచ్చినాము. న్యాయబద్ధంగా రాహుల్ గాంధీ గారు ఏమన్నారో తెలంగాణ విషయం మాడితే, న్యాయబద్ధంగా వ్యాపారం చేసే ఎవరికి అభ్యంతరాలు ఉండవు. బట్ ఆయన చేసినట్టు వ్యాపారాల్లో అనవసరమైనటువంటి లబ్ధి పొందే విధంగా మోడీ గారి ప్రభుత్వం వెసులుబాటు వల్ల అక్కడ అన్యాయం జరిగింది, ప్రజలకు నష్టం జరిగింది అనే ఉద్దేశంతోనే కదా అమెరికాలో ఉన్న సంస్థ దాన్ని వెలికి తీసింది. దాని మీద చర్యలు అడుగుతూ ఉన్నాం, జేపీసీ ఏమని అడుగుతూ ఉన్నాం. ఇంతవరకు మాట్లాడిన పాపన పోలే బీజేపీ వారు. అంబానీ కొంత నూనె వ్యాపారమో నూలు వ్యాపారమో చేశాడు, అదాని ఏ వ్యాపారం చేశాడు, లక్షల కోట్లకు వచ్చాడు. ఇలా రాహుల్ గాంధీ గారు కుల సర్వేస్ ఎందుకు తీసుకొచ్చినాడు? భారత్ జోడో తిరుగుతున్నప్పుడు ఈ దేశంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోయింది. ధనికుడు ధనికుడిగా మారుతూ ఉన్నాడు, బీదవాడు ఇంకా బీదవాడిగా మారుతూ ఉన్నాడు. కాబట్టే కుల సెన్సస్ తీసుకొచ్చి సమన్యాయం చేయాలని, ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా నిష్పత్తి ప్రకారం ఉంటే అంత నిష్పత్తి ప్రకారం కనీసం ప్రభుత్వ ఫలాలు అందాలని కదా ఆయన కుల సర్వేకి శ్రీకారం చుట్టినాడు. దానిలో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి రాష్ట్రంలో కుల సర్వే చేయిస్తూ ఉన్నాం. 90% జరిగింది కుల సర్వే ఇక్కడ. కానీ ఆ కుల సర్వే వల్ల వచ్చింది ఏంటి? ఖర్చు తప్ప అనేటువంటి విమర్శకు సమాధానం. ఇప్పుడు సకల జనుల సర్వే చేసి, ఆనాడు ప్రభుత్వ సర్వే కాబట్టి నేను కూడా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళి సర్వేలో పాల్గొన్నాను. ఏమైందో సకల జన సర్వే? సో ఇట్లా చెప్పుకుని పోతే కేసీఆర్ అంగు ఆర్భాటంతో ప్రారంభించిన చాలా స్కీములు, చాలా కార్యక్రమాలు అడుగంటిపోయినాయి. ప్రజాధనం దుర్వినియోగం తప్ప. ఈ సర్వే ఒక మెగా హెల్త్ చెకప్ లాగా ప్రతి వాణి వాస్తవాలు బయటకు రావాలి, తద్వారా వారి స్థితిగతులు తెలుసుకొని వారికి ఫలాలు అందజేయాలనేదే మా ఆలోచన. ఇలా కేసీఆర్ లాంటోడో కేటీఆర్ లాంటోడో మా ఆస్తులు బయటకు వస్తాయని దూరంగా ఉంటే అది వారి దురదృష్టం తప్ప ఇంకేం. సర్వే నిజాయితీగా నిష్పక్షపాతంగా జరుగుతూ ఉంది. నేను మీ ద్వారా ప్రజలకి ఇంకెవరన్నా మిగిలి ఉంటే కూడా సర్వే చేయించుకోండి. ప్రభుత్వం వద్ద ప్రతి పౌరుడి యొక్క వాస్తవ విషయాలన్నీ కూడా ఉండాలి. ఇది సర్వే అనేది సకల జనుల కోసం చేస్తున్నట్టు సర్వే. కేసీఆర్ లాంటి బూటకపు సర్వే చేసి ఏదో మాయమాటలు చేసి దాన్ని 10 ఏళ్ళు తొక్కిపెట్టిన సందర్భం ఉండదు. మూసీ ఎపిసోడ్ చూసిన తర్వాత హైడ్రా వ్యవహారాల మీద ఇంత పెద్ద రచ్చ జరుగుతున్న సందర్భంలో ఇంకా మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవగలము అనేటువంటి ధీమా ఉందా? 100%. ఇప్పటికీ నేను గట్టిగా చెప్పగలిగేది, హైడ్రా కానీ మూసీ కానీ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను అభినందన తెలుపుతా ఉన్నాను. హైడ్రా అనేది ఏ బీదవాని కోసమో టార్గెట్ చేసినటువంటి కార్యక్రమం కాదు, వచ్చే జనరేషన్ బాగుపడడం కోసం తీసుకొచ్చిన కార్యక్రమం. హైడ్రా వల్ల ఎవరికి బాధ కలుగుతూ ఉంది? హైడ్రా వల్ల ఎవరికి నష్టం కలుగుతూ ఉంది? హైదరాబాద్ ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్, అందమైన కొండలు, దాదాపు 2500 చెరువులు ఎటుపోయినాయి? అంటే మా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ తర్వాత టీడీపీ అధికారంలో కబ్జాలు అయి ఉండొచ్చు, అన్ని పాటలు కొంత దొంగలు ఉంటారు. కానీ గత 10 ఏళ్ల కాలంలో విపరీతమైనటువంటి
భూమి ధనాహంకారంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రుల అండతో బడా భూబకాసురులు చాలా చెరువులు కబ్జా చేసి ఇలా బిల్డింగ్లు వెలిసేటట్టు చేశారు. నేను నర్సింగి ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉంటే మా ఇంటికి నీరు వస్తూ ఉంది. ఎట్లా వస్తుంది నీరు? చెరువు గర్భంలోకి పోవాల్సిన నీరంతా కూడా ఇళ్లలోకి వస్తూ ఉంటే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ సురక్షితంగా ఉండగలుగుతుందా? హైడ్రాలో నేను ఇప్పటికి కూడా గట్టిగా చెప్పగలుగుతా, హైడ్రాలో డిస్టర్బ్ అయింది ఒకే ఒక బీదవాని ఇల్లు. తద్వారా ఎవ్వడి బీదవాడికి నష్టం జరగలే. సేమ్ తరాలో మూసీ కూడా. ఇవాళ మూసీ చుట్టుపక్కల ఉండే జనాభా హైదరాబాద్లో దాదాపు 40% ఉంటుంది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే టచ్ చేయకూడనటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ టచ్ చేయడం వల్లే, రాంగ్ సైడ్ రబ్ చేయడం వల్లే ప్రజల్లో ఇంతటి వ్యతిరేకతను మూట కట్టుకున్నారు అనేటువంటి మాట కనబడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఏమంటారు? అదే హైడ్రా విషయంలో నేను అందుకే చెప్తాను. హైడ్రా విషయంలో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు గారు కానీ కొత్త బీజేపీ వారు కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో సక్సెస్ అయినారు. ప్రాజెక్ట్ మంచిది. హైడ్రా కానీ మూసీ కానీ, హైడ్రా అనేది భవిష్యత్ తరాల కోసం తీసుకునే ప్రాజెక్ట్. అది ఏ బీదవాని కోసమో ఇబ్బంది పెట్టని తీసుకునే ప్రాజెక్ట్ కాదు. హైదరాబాద్ నష్టపోతుంది, భూబకాసులు తప్ప ఏ బీదవాడు కాదు. మూసీ విషయంలో కూడా 1908లోనో 1912లోనో ఒక మంచి వాన పడితే ఆనాడు 72,000 జనాభా ఉంటే దాదాపు 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇవాళ మూసీ నదిలో నివాసం ఉంటా ఉన్నారు, మూసీ చుట్టుపక్కల నివాసం ఉంటా ఉన్నారు. ఇలా వాయనాడు పరిస్థితి మనం చూసుకున్నాము. మొన్న యూరోపియన్ కంట్రీలో ఒక కంట్రీ పరిస్థితి చూసుకున్నాము. ఒక గట్టి వాన పడితే ప్రకృతి విలయం ఎప్పుడు తాండవిస్తో తెలియదు. ఒక గట్టి వాన పడితే వాయనాడు అటువంటి సుందరమైన నగరం మొత్తం కొట్టుకుపోయింది. ఇలా మూసీ విషయం ఇదే మూసీలో ఎవరైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో వారికే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఈ 9 ఏళ్లలోనే. కానీ అంతకంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది కదా. అంటే అప్పటికి ఇప్పటికి ఏం మారిపోయింది పాలసీస్? పట్టాలు ఇచ్చినటువంటి స్థలాల్లో కూడా డిస్టర్బ్ చేయదలుచుకుంటే ఇప్పుడు ఒకటి కిషన్ రెడ్డి గారు ఒకరోజు నిద్ర చేశారు కేంద్ర మంత్రిగా ఉండి. నేను కిషన్ రెడ్డి గారిని ఒక స్పష్టత ఇవ్వమని అడుగుతా ఉన్నాను. సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు దాదాపు సమానమే. సాబర్మతి విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి ఉంది. సాబర్మతి విషయంలో చాలామంది బీదవారిని ఎత్తేసి బయటేశారు, ఒక్కడికి ఇల్లు ఇవ్వలే. ఇక్కడ మేము మూసీ విషయంలో దాదాపు 18,000 ఇల్లు, డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు బీదవారి కోసం కేటాయించడం ఇస్తూ ఉన్నాం. బీదవారు కూడా మూసీ నదిలో ఉన్నప్పుడు ఒక వాయనాడు లాంటి గట్టి వాన పడితే వారి పరిస్థితి ఏంటి? కొట్టుకుపోతారు కదా. వారి సురక్షిత కూడా మాకు అవసరమే. మూసీని పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి నదిలో నీటి ప్రవాహం సరిగా చేస్తే హైదరాబాద్ సీనియర్లతో డిస్కస్ చేయకుండా పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్లు, అనుభవం ఉన్నటువంటి మంత్రులు, అనేక సార్లు మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్లు ఉన్నా వారెవరితో డిస్కస్ చేయకుండా, ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్తో పీసీసీ ప్రెసిడెంట్గా మీతో కూడా డిస్కస్ చేయకుండా ఏకపక్ష నిర్ణయాల వల్ల ఈ సమస్య వచ్చిందా? సరే, మూసీ హైడ్రా నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి ప్రాజెక్ట్స్ ముఖ్యమంత్రి గారికి ఎవరు సజెస్ట్ చేశారో మంచి ప్రాజెక్ట్స్, దాంట్లో మనమని లేదు. కొంత ప్రాపర్ ముందుగా ఎక్సర్సైజ్ చేసి ఉండాల్సింది. దానివల్ల ఏమైందంటే ఆ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతం చేసి అడ్వాంటేజ్ తీసుకున్నాయి, ప్రజల యొక్క మనసుల్ని డైవర్ట్ చేయగలిగినాయి. అయితే అందుకే నేనేమంటాను, తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు తర్వాత దీని మీద పరిపూర్ణ వివరణ ఇచ్చినాడు. మాకు సంబంధించి కొంత ఎమ్మెల్సీ కూడా మేము అవగాహన సదస్సు పెట్టినాము. మూసీ వల్ల రాష్ట్రానికి కానీ రాజధాని హైదరాబాద్ కానీ జరిగే లాభం గురించి చెప్పగలిగినాము. అదేవిధంగా హైడ్రా వల్ల జరిగే లాభం గురించి చెప్పగలిగినాము. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రజల్ని కొంచెం తప్పు చుట్టు పట్టడంలో విజయవంతమైనారు. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ 72 ప్రాజెక్ట్స్ కూడా ప్రతిపక్షాలు తప్పుపడుతున్నారు. సరే, ప్రాపర్ దీంట్లో ప్రజలకి కలుగుతున్నటువంటి అనుమానం ఈ రోజు హైదరాబాద్ ప్రజల అనుమానాలు పడినటువంటి ఇంపాక్ట్ గురించి మాట్లాడితే, ఈరోజు అపార్ట్మెంట్ కొనాలి, ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకున్న వ్యక్తులు కూడా వెళ్ళి ఆ బిల్డర్ దగ్గర ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి హైడ్రా ఎన్ఓసి ఉందా అని అడుగుతున్నారు. హైడ్రా ఎన్ఓసి అనేటువంటి సర్టిఫికెటే మీ దగ్గర లేదు రికార్డెడ్గా. కానీ ప్రజానికి అడుగుతున్నటువంటి మాట, తీరా మేము కొనుక్కున్న తర్వాత ఎవరో వచ్చి కూలగొడితే మా పరిస్థితి ఏంటి? కాబట్టి దీనికి హైడ్రా ఎన్ఓసి ఉందా అని అడుగుతున్నారు. ఇలాంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళి మాట నిజం కదా. ముఖ్యమంత్రి వద్ద చాలాసార్లు మనం డిస్కషన్ చేసినప్పుడు ఇదివరకే పర్మిషన్ ఇచ్చి ఉండి ప్రభుత్వ పరంగా అన్ని పర్మిషన్లు ఉన్న వాటి విషయంలో కొంచెం అది లోతుగా అధ్యయనం చేయాలన్న ఒక ఆలోచన కూడా ఉంది. బట్ ఏదైనా భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడేది హైడ్రా. ఇప్పుడు నిజంగా కూడా తెలియని వాడు పాపం ఏదో ఫ్లాట్ కొనుక్కుంటాడు,
అది ఎఫ్టీఎల్ ఏరియాలను ట్రిబుల్ జీవోలను ఎక్కడో ఉంటుంది. ఎప్పటికైనా నష్టమే కదా వానికి. ఈ హైడ్రా వల్ల కనీసం ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. మనం కొనకూడని ప్లేస్లో ఏదో అగ్గుకు వస్తుంది, చౌక వస్తుంది అని కొంటే మనం నష్టపోతాము అనే ఒక అవగాహన అయితే రాగలిగింది హైడ్రా ప్రాజెక్టు వల్ల. భవిష్యత్తులో కూడా ప్రజలని దీంట్లో మమేకం చేయించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలుగజేసే విధంగా ఈ 2 ప్రాజెక్టులు ముందుకు పోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ప్రజల అవసరం. రాష్ట్ర రాజధాని సురక్షితంగా ఉండటానికి, ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ ప్రపంచ సిటీలతో పోటీ పడటానికి, భవిష్యత్తులో హైదరాబాద్కు పెట్టుబడి రావడానికి ఈ హైడ్రా మూసీ ప్రక్షాళన అవసరమని నేను భావిస్తా ఉన్నాను. కానీ హైడ్రా మూసి ఈ 2 అంశాలు ఇవి రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ప్రాజెక్టులా లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాజెక్టులా? చాలామంది అపోహపడుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఏ ప్రాజెక్ట్ ఉండవు. నాకు తెలిసిన రేవంత్ రెడ్డి గారు, నేను 3.5-4 సంవత్సరాలుగా పీసీ అధ్యక్షుడిగా చూశాను, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నాను. ప్రజలకేదో చేయాలనే తపన తప్ప వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టు ఈ సంవత్సర కాలంలో చేసుకున్నాను ఒక్కటి చూపిస్తే నేను దేనికైనా సిద్ధంగా. సబర్మతితో కంపేర్ చేస్తారు. సబర్మతి కేసీఆర్ గారు వ్యక్తిగత చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి కోట్ల ప్రాజెక్ట్ అంటేనే దీనిలో అవినీతి చాలా తప్పు. ఆ పాయింట్ కూడా వస్తాను. దీంట్లో గతంలో 10 ఏళ్లుగా కేసీఆర్ అవసరాల కోసం, కేసీఆర్ పోకడల కోసం, కేసీఆర్ వాస్తు కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన సందర్భాలు. అలాంటి సందర్భం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్కటంటే ఒక సందర్భం చూపిస్తే నేను దేనికన్నా దానికి సిద్ధం. రెండవది, మూసీ నది విషయంలో 150,000 కోట్ల ఫిగర్ ఎక్కడికెళ్ళి వచ్చిందో ఫస్ట్ కేటీఆర్ గారు జవాబు చెప్పాలి. ఎక్కడికెళ్ళి వచ్చింది ఆ ఫిగర్? 100% తప్పు. అసలు డిపిఆర్ఏ కానప్పుడు, ఒక ప్రాజెక్ట్కి డిపిఆర్ కానప్పుడు ఇంత ఖర్చు అయితే ఆయన ఎట్లా చెప్పగలుగుతారు? అదే మాట మిమ్మల్ని అడిగితే డిపిఆర్ఏ కానప్పుడు ఈరోజు పేదల ఇల్లు అసలు ఎందుకు కూల్చేయాలి? అందుకే డిపిఆర్ అవుతా ఉంది. పేదలు ఫస్ట్ డిపిఆర్ ఎప్పుడు అవుతుంది? ఫస్ట్ అయితే ఆ నది సంపూర్ణంగా క్లీన్ చేసాం కదా డిపిఆర్కి పోయేది మనము. అయితే నేను ఈ 150,000 కోట్లు ఎందుకు వచ్చింది అనే దాంట్లో కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఏదో మాటల వరుసకి ఆ రోజు ఒక ప్రాజెక్ట్ నుండి మెట్రో ఫర్దర్ ఎక్స్పెన్షన్కి పోవాలంటూ 30,000 కోట్లు అవుతాయి. ట్రిబుల్-ఆర్ రోడ్డుకి ఒక 30,000 కోట్లు అవుతాయి. అన్నిటికీ మించి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఒక ముచ్చర్లో ఒక 4వ సిటీ కట్టి అన్ని అంగులతో ముందుకు పోతే హైదరాబాద్ యొక్క శోభ పెరుగుద్ది. దానికి ఒక 20-30,000 కోట్లు అవుతాయి. మూసీ నదికి ఒక 25,000 కోట్లు అవుతాయని, మూసీ నదికి 25,000 కోట్లు అవుతాయి. అన్ని కలుపుకొని 150,000 కోట్లు అవుతాయంటే ఎంత విషపూరితమైన ప్రచారం చేశారంటే మూసీకి 150,000 కోట్లు అవుతాయని. 10th క్లాస్ పాస్ అని పిల్లని అడిగిన చెప్తాడు మూసీకి 150,000 కోట్లు ఎందుకు అవుతాయండి మూసీ ప్రక్షాళనకి. కేటీఆర్ గారు ఇది రంకుతనం కదా? ఇది బట్టగాల్సి పైనేసే అలవాటు ఉన్న వ్యక్తులు 150,000 కోట్లు నిజంగా కూడా సామాన్యుడు నమ్మే పరిస్థితి ఏర్పడ్డది. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఈరోజు దేశమంతా, రాష్ట్రంలో కాదు దేశమంతా చర్చ జరుగుతున్నటువంటి మాట. రేవంత్ ట్యాక్స్ అండ్ రాహుల్ ట్యాక్స్ అనేది చూపెట్టాలి కదా. ఈ సంవత్సర కాలంలో ఎక్కడన్నా అలాంటి ట్యాక్స్ వసూలు జరిగిందా చూపెట్టగలగాలి కదా. మేము ఆధారాలతో పాటు 10 ఏళ్ళలో జరిగినటువంటి వివిధ రకాల ట్యాక్స్ల గురించి చూపించగలుగుతాం. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. రేవంత్ రెడ్డి గారు ప్రజలు దూసుకుపోతున్న కూడా బద్నాం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో మన్నన పొందుతుంది కాబట్టి బద్నాం చేయాలని ఒక తపన తప్ప ప్రతిపక్షాల పార్టీలకి ఇంకేమీ లేదు. తొందర ఎందుకండి? సంవత్సరం కదా మేము వచ్చి. మీరు 10 ఏళ్ళు ఇష్టారాజ్యంగా పాలన చేశారు. ప్రజలు మిమ్మల్ని 10 ఏళ్ళ తర్వాత గుర్తించారు మీరు ఎంత ఆక్రమణ పాలన చేశారు. మేము వచ్చి సంవత్సర కాలం అందరూ 3 నెలలు ఎలక్షన్ కోడ్ కోసం పోయింది. ఈ 9 నెలల్లో మేము చేసిన ఘనకార్యాలు ఇవన్నీ గట్టిగా చెప్తా ఉన్నాం. తొందర వచ్చింది ఈ రోజున. ఇప్పుడు హడావిడిగా టీఎస్ని టీజీ కింద మార్చి, తెలంగాణ తల్లి విగ్రహం మార్చి, లేకపోతే యాదగిరిగుట్ట అని చెప్పి పెడతామని చెప్పి, ఇట్లాగా ప్రతి విషయంలోనూ మీరెందుకు అంత యాదగిరిగుట్ట చేయడం అనేది ప్రజల ఆకాంక్ష. యాదగిరిగుట్ట కొన్నేళ్ల చరిత్ర ఉన్నటువంటి యాదగిరిగుట్ట, దాన్ని యాదాద్రికి ఎందుకు మార్చాల్సి వచ్చింది? వారి అవసరాల కోసం, వారి కుటుంబ సభ్యులకు యాదాద్రి చుట్టూ భూములున్నాయి కాబట్టి దాన్ని డెవలప్ చేసి మీరు యాదాద్రి పేరిట వ్యాపారం చేశారు. ఇది యాదగిరిగుట్ట ఎందుకు మార్చాము? అక్కడున్న ప్రజల యొక్క అభిష్టం మేరకు వారికి ఒక సెంటిమెంట్ యాదగిరిగుట్ట అనేది, దానికోసం మార్చాల్సి వచ్చింది. టీజీ అనేది మొదట్లో మన తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు టీజీయా టీఎస్ మనకుంది? టీజీఏ కదా. అదే టీజీని మేము తీసుకొచ్చి మన వెనక్కి పెట్టాము. తెలంగాణ టీజీ
అది ఎవరు తెలంగాణ పెట్టారు? స్టేట్ కేసీఆర్ గారే. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. కేసీఆర్ గారు కదా దీన్ని టీజీ అని తెలంగాణ ప్రచారం ఉమ్మడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది, రాయలసీమ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. టీజీ అనేది మొదట్లో తెలంగాణ స్టేట్ అయిన తర్వాత తెలంగాణ టీజీ కూడా తెలంగాణ ఐడెంటిటీ కోసం టీఎస్ తీసుకొచ్చా అన్నది మురళీకృష్ణ ఆ రోజు గారు, కేసీఆర్ టీజీ గారి మాట. కూడా తెలంగాణ సెంటిమెంట్ ముడిపోయింది. తెలంగాణ ఉద్యమ జనరల్ టీజీ పెట్టుకున్నామా, టీఎస్ పెట్టుకున్నామా? ఏపీ ఉన్నాం కూడా దాని మీద టీజీ అని అతికించుకున్నాం కదా మనం. ఆ సెంటిమెంట్ క్యారీ అవుద్ది కదా. ఇంకొక విషయం మీరు అడిగింది ఏంటది? తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఇప్పుడు అంత తల్లి హడావుడిగా మార్చాల్సిన అవసరం అంటే వాళ్ళు పెట్టలేకపోయారు కదా. హైదరాబాద్ కదా తెలంగాణ తల్లి. ఎక్కడ పెట్టారు వాళ్ళు? ఎక్కడ పెట్టినారు? తెలంగాణ తల్లి విగ్రహంలోకి ధ్యాస ఎక్కడ ఉంది? 10 ఏళ్ళు వారి అధికారంలో ఉండి తెలంగాణ తల్లి గురించి అసలు ఆలోచన రాలే. వాళ్ళ ధ్యాస అంతా భూముల మీద, డబ్బు మీద, సంపదన పోయింది. ఆ ధ్యాస ఎప్పుడు కూడా చనిపోయిన అమరవీరుల గురించి మాట్లాడలే. తెలంగాణ సెంటిమెంట్లకు విరుద్ధంగా తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహ తల్లి- రూపకల్పన జరిగింది. లేదు. ఆ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండే తెలంగాణ తల్లి ఒక్కటి. ముందు ఎడమకాలు పెట్టి ఉన్నది. ఈ రోజున తెలంగాణ ఈ విగ్రహం తల్లి చాలా బీదగా, చాలా ఏమాత్రం ఆ రిచ్నెస్, తెలంగాణ ప్రైడ్ కనిపించకుండా ఉన్నది అనేది ఇప్పటికే వస్తున్న విమర్శ. అవునా తెలంగాణ కాదా? తల్లి విగ్రహము నిజమైన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉన్నది. పచ్చని పైర్లు మనకెప్పుడు పంటలు పండే రాష్ట్రం కాబట్టి పచ్చని చీరతో ఒక సామాన్యమైనటువంటి తెలంగాణ ఆడపడుచులాగా బతుకమ్మ ఎక్కడికి పోయినది? బతుకమ్మ ఎటుపోతుందండి? బతుకమ్మ కవిత తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ అనేది ఒక మనకు బతుకమ్మ sentiment పండగ గా ఉన్న అంశం కదా. కవితమ్మ తీసుకొచ్చిందా, కేసీఆర్ తీసుకొచ్చిండా? మా తాతమ్మ నాయనమ్మలు కూడా బతుకమ్మ ఆడినరు. బతుకమ్మ చోట బతుకమ్మ మన రాష్ట్ర పండగ ఉంటుంది. దేవత, తెలంగాణ దేవత రూపంలో ఇచ్చాం. మనకు అగ్రికల్చర్ ప్యాడీ మనకు హామీలు పంట అమలు కాబట్టి చేయమంటే ఇచ్చినాం. మహేష్ గారు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు అమలు చేయమంటే అవన్నీ వదిలిపెట్టి వీటనకాల పడింది కాంగ్రెస్ గవర్నమెంట్ అనే విమర్శలకు సమాధానం. తెలంగాణ తల్లి సెంటిమెంట్ తో కూడుకున్నది. ప్రతి తెలంగాణ ఒక తెలంగాణ తల్లి విషయమే కాదు, టీఎస్ పేరు, టీజీ, అన్ని కూడా ఇలాంటి అంశాలు ఏది మేము మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన హామీలు అమలు చేయండి, మురళీకృష్ణ మేము 6 అధికారంలోకి గ్యారంటీలు వచ్చిన అమలు చేయండి అంటే అది అధికారంలోకి వదిలిపెట్టి వచ్చిన వీటనకాల ఏ పడ్డారా? మార్పు చేసినా ప్రజల ఆభిష్టం మేరకే చేశాము. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్, అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరునున్న ప్రాజెక్ట్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినాడు. ప్రగతి భవన్ కట్టుకున్నాడు. నలుగురు ఉండే కోసం 200 కోట్ల రూపాయలతోటి భవనం పట్టుకున్నాడు. దాన్ని మనం పూలగా పేరుగా మార్చాము. ఇది ప్రజల సెంటిమెంట్. ఇది ఓకే మహేష్ గారు, ఏది మార్చినా, ప్రభుత్వం వచ్చిన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల ఆభిష్టం మేరకు, ప్రజల ఆమోదం కొరకు తీసుకున్నాము. వ్యక్తిగత పోకడలు ఎక్కడ పోయింది లేదు. కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ వ్యక్తిగత పోకడలకి, వాస్తుల కొరకు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినట్టు సందర్భాలు లేవు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కొరకు, ప్రజల అవసరాల కోసరకు. మహేష్ గారు, చివరిగా ఇక 4 ఏళ్ళ అవకాశం ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీకు మరొక 4 ఏళ్ళు ఉంది. అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఏం తేడా చూపించగలుగుతారు అంటే ఒక ముక్కలో చాలా తేడా ఉంది. విధ్వంసకరమైన ప్రభుత్వం నుంచి వికాసం వైపు అడుగులు పడుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. గత డిసెంబర్ 7న వికాసం వైపు, పునర్వికాసం చూపించగలుగుతా ఉన్నాము. రైట్. వారి ఇలా ఛార్జ్షీట్ కాదు, మేము తెలంగాణ రాష్ట్రాన్ని రీఛార్జ్ చేస్తా ఉన్నాం. అన్ని రంగాలు రీఛార్జ్ చేస్తూ ఉన్నాము. వారు ఛార్జ్షీట్ చేయాల్సిన అవసరమే లేదు, మేము రీఛార్జ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ అన్ని రకాలుగా ఎడారిగా మాడేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పచ్చని తెలంగాణగా మారుస్తూ ఉన్నాము. మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. మేము ఇచ్చిన 6 గ్యారంటీ అంశాలను, మెజార్టీ అంశాలను ప్రజలకు ఇవ్వగలిగినాము. ఇంకా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. 7.5 లక్షల కోట్ల అప్పు చేసి శుతిలేని సంసారం నడిపి ఒక దిశ లేకుండా వ్యక్తిగత పోకడలతో ఆనాడు ప్రభుత్వం నడిపిండు. మాకియలో ఒక పద్ధతి ప్రకారము పకడ్బందీగా వ్యూహంతో పాటు తెలంగాణని అభివృద్ధి చేయాలి, తెలంగాణ రాష్ట్రం దేశంలో ఒక మేటి రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలన్న వ్యూహంతో మా ముఖ్యమంత్రి గారు, సీనియర్లైన మంత్రులందరూ కూడా మూకుమూడ పనిచేస్తా ఉన్నారు. ఏడాది సంబరాలు ప్రజలు చేసుకుంటున్న సంబరాలా, కేవలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేసుకుంటున్న ప్రభుత్వ పండుగ మాత్రమేనా? ప్రభుత్వ పండుగ. 21,000 కోట్ల రుణమాఫీ చేశాం కాబట్టి, రైతు బంధు ఇస్తున్నాం కాబట్టి, రైతులు పండుగ మహబూబ్నగర్లో చేసుకున్నారు. 56,000 ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పెద్దపల్లిలో యువ వికాసం పేరిట యువకులు పండుగ చేసుకున్నారు. మహిళలకి మేము అర్ధభాగం ఈ ప్రపంచంలో అని మహిళా సాధికారిక పేరు మీద ఉచిత బస్సు, 500 సిలిండరు, ఇంకా ఇవ్వాల్సిన 2,500 రూపాయలు మళ్ళీ అవి కూడా ఇస్తాం. మహిళలకు ఇస్తున్నటువంటి సౌలభ్యాల కోసం వరంగల్లో మహిళా పండుగ చేసుకున్నారు. అన్నీ కలిపి హైదరాబాద్లో ఇది రాష్ట్ర ప్రభుత్వ పండుగ. అందుకే మా ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని పంపి, కేసీఆర్ గారిని, అదేవిధంగా బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని ఆహ్వానం పలకడం జరిగింది. ఇది ప్రజల పండుగ. మీరు 10 ఏళ్ళు చేయనటువంటి పనులు మేము సంవత్సరంలో శ్రీకారం చుట్టి చేయగలుగుతున్నాము. ఓకే. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే అది ఒక వ్యక్తులు నిరక్షుషంగా వ్యక్తుల పాలన నడిచింది. ఇది ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది. అక్కడ మంత్రులకు స్వేచ్ఛ లేకుండే.
ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలిసి పరిస్థితి లేకుండే ఇలా మంత్రులు స్వేచ్ఛగా పనులు చేయగలుగుతున్నాడు. అధికారుల మీద నిర్బంధం ఉండే ఇలా అధికారులు ఐఏఎస్ అధికారులు విత్ ఇన్ ద ఫ్రేమ్ రూల్స్లో స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారు. నిజమైన ప్రజాస్వామ్యం పలికేటటువంటి ప్రభుత్వం ప్రజాపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇది ఇంకా 4 ఏళ్ళు కొనసాగుతుంది. మేము ఇచ్చిన స్కీములు గ్యారంటీ అన్నీ ఇస్తాము. ప్రజలతోని శబాష్ అనిపించుకొని మళ్ళీ వచ్చే నాటికి 100 సీట్లతో వెనక్కి తిరిగి వస్తాము. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టీవీ నైన్ కోసం సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టీవీ నైన్ కాన్క్లేవ్ భాగంగా ప్రస్తుతం మనతో పాటు పార్టిసిపేట్ చేశారు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. టీవీ నైన్ కాన్క్లేవ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి టీవీ నైన్.